ఇది పులివెందులలో 2005 అక్టోబర్ 18వ తారీఖున జరిగిన సంఘటన దృశ్యాలు. ఆ రోజు మేము వేల్పుల పిఎస్సిఎస్ నామినేషన్ కార్యక్రమానికి పోతే మాకు వ్యతిరేకంగా మీరు పోటీ చేస్తారా అని చెప్పి మా మీద దాడి చేసి, ఆ దాడి చేసే క్రమంలో మమ్మల్ని అప్పుడుండే కొంతమంది అధికారులు రక్షించే క్రమంలో పోలీస్ కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు చనిపోతే ఆ రోజు మా పైన జెండా హత్యల కేసులను పెట్టి 16 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా పులివెందుల పట్టణంలో మీరు దానికి ప్రతీకారంగా పులివెందుల పట్టణంలో వచ్చేసి వేలాది మంది మీ గూండాలు మా ఆస్తులను యుద్ధం చేసిన విషయం వాస్తవమా కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది పులివెందులలో దగ్ధమవుతున్న దేశం కార్యాలయం. అప్పుడే దీనికి అంతకుముందు 1 నెల రోజుల ముందే మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని వెంటనే దీన్ని ప్రారంభించిన నెల లోపులనే పులివెందులలో మీరు పార్టీ కార్యాలయం కడతారనే అక్కస్తో వాటిని పడగొట్టిన విషయం వాస్తవం కాదా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తాన్నా. అంతేకాకుండా ఆ రోజు మీకు పోటీగా అన్ని ఎన్నికల్లో ఉన్నామని చెప్పి అక్కస్తో మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని చెప్పి పులివెందుల్లో ఉన్న నేను నివాసం ఉండే నా గృహాన్ని డైనమైట్ పెట్టి కాల్చి పొక్కులేళ్లతో నేలమట్టం చేసిన విషయం వాస్తవమా కదా? ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఆ ఫోటోలు మేము తీసి చేసేటి కాదు. ఆ రోజు అన్ని పత్రికలలో ప్రసార సాధనాలు వచ్చినేటి. అంతేకాకుండా ఇవన్నీ కూడా చేసి అదేవిధంగా నాగవర్ధన్ రెడ్డికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు. ఆయన క్రియాశీలకంగా రాజకీయాలు లేడు. ఆయన మీద కోపంతో ఆయన ఇంటిని కూడా కూల్చివేసిన విషయాలు మేము మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మెజిస్ట్రేట్ ఆ రోజు మెజిస్ట్రేట్ను ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేయంతో ఖాళీగా ఉన్న నాగవర్ధన్ రెడ్డి ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఖాళీ బూడిదగా మారిన దేశం జిల్లాధికార ప్రతినిధి రామగోపాల్ రెడ్డి ఇల్లు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు ధ్వంసమైన టీడీపీ కార్యాలయం, పులివెందుల టీడీపీ కార్యాలయం పొక్కులతో కూల్చేందుకు చేసిన ప్రయత్నంలో పడ్డ గోయి, ఇవన్నీ కూడా మీరు అరాచకాలు చేసి మళ్ళీ మా మీద మాట్లాడుతున్నారు. వేల్పుల్లో కాల్పులు, 2 కాంగ్రెస్ నేతల మృతి, ఇది పోలీసుల కాల్పుల్లో 2 చనిపోతే వాటిని మేము ఆ తుపాకులు తీసుకొని కాల్చామని చెప్పి మా మీద అక్రమంగా మీరు హత్యాయత్నం కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పులివెందుల అరాచకం. ఇవన్నీ కూడా ఆ రోజు ఇది ఆ సంఘటనకు సంబంధించి ఒక పులివెందుల మెజిస్ట్రేట్ను మేనేజ్ చేసి మేము చేయని తప్పుకు, మేము చేయని హత్యలకు ఆమె ద్వారా చనిపోయిన గజ్జల గంగిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు మరణ వాంగ్మూలం సృష్టించి చనిపోయిన వ్యక్తితో వేలిముద్ర వేయించి తప్పుడు మరణ వాంగ్మూలం సృష్టించేదానికి కారణమైన వ్యక్తి ఈ మహిళ కాంతిమతి అని చెప్పి మెజిస్ట్రేట్. ఈమె చేసిన దురాఘాతాల పైన, ఈమె చేసిన అన్యాయం పైన మేము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తే దాదాపు 7 సంవత్సరాల పాటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమగ్రమైన దర్యాప్తు జరిపి 2012వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన ఈమెను మెజిస్ట్రేట్గా సస్పెన్షన్ కాదు ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చిన వార్త రాజావారి సేవల చెరువు పులివెందుల జడ్పీ డిస్మిస్, నాడు వైఎస్కు జి హుదూర్ టీడీపీ నేతలు ఇరికించే కుట్ర, చనిపోయిన వ్యక్తితో వేలిముద్ర మరణ వాంగ్మూలాన్ని మార్చేశారు, న్యాయవాదితో భేటీలు, సెల్ సంభాషణలు, బీమా కోసం కృత్యం ప్రాధాన్యం 4 అభియోగాలని విచారణ. ఆమె పైన అన్ని కూడా మేము ఏదైతే ఫిర్యాదు చేశామో అవన్నీ కూడా తర్వాత ఇది నేను 2023వ సంవత్సరంలో పశ్చిమ రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో దాదాపు 3 రోజుల పాటు కౌంటింగ్ చేసి 18వ తారీఖున మార్చి 18వ తారీఖున సాయంత్రం నేను ఎన్నికల్లో గెలుపొందితే అప్పటి అధికారులందరినీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కలెక్టర్ గారి పైన రిటర్నింగ్ అధికారులను ఒత్తిడి తీసుకొని వచ్చేసి నాకు డిక్లరేషన్గా నేను గెలిచినట్టు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపిన విషయం వాస్తవమా కదా? మాకు డిక్లరేషన్ ఇవ్వండి నేను గెలిచా అని చెప్పి దాదాపు నేను 1 ఓటు 2 ఓటుతో గెలవలే, 8,500 ఓట్ల పైచిలుగులో నా ఎన్నికల్లో గెలిస్తే మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొని పోయి దౌర్జన్యకరంగా
నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వని నేను ధర్నా చేస్తే ఆ రిటర్నింగ్ అధికారి ఎదురుగా నన్ను బలవంతంగా దౌర్జన్యంగా ఒక పశువును ఈడ్చకపోయి నన్ను ఒక పోలీసు వ్యాన్లో కుక్కేసి తెల్లవార్తలు నన్ను అనంతపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకని మీరు తప్పులు చేసి, మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, మీకు ఎలాంటి నైతిక విలువలు లేకుండా, ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేకుండా మీరు ప్రవర్తించి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, లేకపోతే అనక విలువల గురించి, లేకపోతే వ్యవస్థల గురించి మీరు మాట్లాడడం సిగ్గుచేయడం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇది మీరు దర్శి పర్యటనకు పోతే, సత్తెనపల్లి పర్యటనకు పోతే మీ కారు కింద సింగయ్యనే మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తే చనిపోతే కనీసం పరామర్శించుకోకుండా, కింద పడి గాయాల పాలైన వ్యక్తిని కూడా చూడకోకుండా మీరు కూర్చున్న కారుతోనే అతని తల మీద తొక్కించి చంపిన విషయం వాస్తవమా కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ చూడండి ఎంత దారుణమైన దుస్సంఘటన, సభ్య సమాజం అందరూ కూడా అవాక్కయ్యే సంఘటన. మీ కారు కింద పడితే మీరు జేజేలు పలుకుతా ఉన్నారు, రఫరఫా అని చెప్పి నరుకుతామని చెప్పి ఒక పక్క మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారు తప్ప మీ తరపున మీ పర్యటనలో పాల్గొంటున్న ఆ కార్యకర్తను ఆదుకోవాలి, అతన్ని ఆసుపత్రికి తీసుకోవాలనే ఆలోచన కూడా మీకు రాలేదంటే ఎంత గొప్ప మానవత్వం మీదో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇది సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా 2023 సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పోతిరెడ్డిపాటి అడ్డెక్యులేటర్ నుంచి తన పర్యటన ప్రారంభించి చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో తమ్మల్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళ మీదుగా పోవడం జరిగింది. వారసత్వం ఆయన కుమారుడైన రాజశేఖర రెడ్డి గారు కొనసాగించడం జరిగింది. దాని తర్వాత అదే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించడం జరిగింది. ఆ రోజు నుంచి 1978లో ఎప్పుడైతే మీరు రాజకీయాల్లోకి వచ్చి పులివెందుల శాసనసభకు ఎన్నికైనారో మీకు వ్యతిరేకంగా ఉన్న అప్పటి జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా ఊచకోత కోసుకోవడం జరిగింది. 78 నుంచి నేటి వరకు అప్రతిహతంగా సాగుతున్న మీ విధ్వంసకాండకు ఏదో ఒకరోజు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1983 నుంచి నేటి వరకు మీరు చేయని దుర్మార్గం లేదు, మీ చేతుల్లో బాధపడని కుటుంబం పులివెందుల నియోజకవర్గంలో లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. అనేక మంది 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు, దురాగతాలు చేయని రోజు లేదు, చూడని దినము లేదు. ప్రతి గంటకు ప్రతి జిల్లాలో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుని కూడా వేధించి హింసించారు. అలాంటి వారు ఈరోజు అంబటి రాంబాబు ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు కనీసం ఆయన కూతురు కానీ సమర్థించడం అంబటి రాంబాబు మాటలను. అంటే ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నించడం కూడా తప్ప. మేము 2019-24 మధ్య మీరు చేసే అన్యాయాలను, దురాఘాతాలను ప్రశ్నిస్తే దాడులు చేశారు. ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారా? మీరు ఈ ప్రభుత్వ విధానాలను లేకుంటే ప్రజల సమస్యలు ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించడంలే, మీరు విద్వేషాలను నింపుతున్నారు. మా పార్టీ నాయకులను, మమ్మల్ని అందరినీ కూడా దుర్భాషలాడుతున్నారు. ప్రశ్నించడానికి, దుర్భాషలాడడానికి తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రశ్నకు, దుర్భాషకు ఉండే వ్యత్యాసాన్ని మీరు మా పార్టీ నాయకులు ఒకసారి సమీక్షించుకోవాలా. ఈరోజు మళ్ళీ ఏమీ తెలియనట్టు పర్యటనలు పోతున్నారు. అంబటి రాంబాబు గారు ఏం చేసిన దుర్భాషలు మీరు సమర్థిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. మీ తల్లి విజయలక్ష్మినో లేకుంటే మీ చెల్లినో మీ భార్యనో ఇదే విధంగా ఎవరన్నా కూడా దుర్భాషలు ఆడితే నువ్వు దాన్ని ఆహ్వానిస్తావా లేకుంటే దాన్ని సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి సూటిగా మాట్లాడుతూ ఉన్నా. రాజకీయాలు వేరు, వ్యక్తులు వేరు, కుటుంబాలు వేరు. ఎవరు కూడా రాజకీయాల్లో మన మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఎన్నో ఉండవచ్చు. మన విధానాల పరంగా మనం పోరాడతాం, కొట్లాడతాం, రోడ్లెక్కి మాట్లాడుకుంటాం. కానీ ఎవరు కూడా ఈ మంది భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు విలువలిచ్చే
గడ్డ. ఇలాంటి గడ్డలో వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులను మాట్లాడడం అనేది ఎవరు కూడా, పగవారు కూడా సహించరు. మనం రాయలసీమ ప్రాంతంలో చూసాం, అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్లు ఉన్నాయి, అనేక మంది సాగున్నారు. కానీ ఏ ఒక్కరోజైనా కూడా మహిళలపైన దుర్భాషలాడడం కానీ, మహిళలను వేధించడం కానీ ఏ గ్రామంలో అయినా జరిగిందే? మగవారు కొట్లాడుకుంటారు, చంపుకుంటారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు. కానీ మహిళల జోలికి ఏ రోజు కూడా పోలేదు. ఇప్పుడు కొత్తగా మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన తర్వాతనే కుటుంబ సభ్యులను తిట్టడం, వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఈరోజు ఆ రోజు కేంద్ర కాలంలో దాడి చేస్తే కేసులు లేవు, పట్టాభి గారి ఇంటి మీద దాడులు చేస్తే లేవు, మా గృహాల మీద విధ్వంసం చేస్తే కేసులు లేవు. కానీ ఈరోజు జోగి రమేష్ పైన దాడి చేశారని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అంబటి రాంబాబు పైన సంఘటనకు సంబంధించి కూడా సాక్షాత్తు మా పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీమతి గల్లా మాధవ్ గారి పైన, ఆమె భర్త పైన కూడా కేసులు కట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే మా లక్ష్యం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎవరు కూడా ఏది మనం రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేయాలి తప్ప ఎక్కడ కూడా ఆవేశాలకు లోను కావద్దని చెప్పి మా పార్టీ నాయకులు మాకు నేర్పించడం జరిగింది. మేము తప్పు చేస్తే మా నాయకుడు దండిస్తున్నారు. ఎక్కడైనా సరే పొరపాటున ఆవేశంగా మేము ఎక్కడైనా కూడా తప్పు చేస్తే మా క్యాడరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వెంటనే దాన్ని తిడుతూ ఉన్నారు. పొరపాటు జరిగితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కేసులు కూడా కట్టి జైలుకు కూడా పంపించిన సంఘటనలు ఈ రాష్ట్రం యావత్తు కూడా చూసింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, రాజకీయపరమైన విభేదాలంటే రాజకీయపరంగా మీరు మాట్లాడండి, దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విధానాల పరంగా మనం రాజకీయాలు చేయాలి, కానీ కుటుంబ సభ్యులను లేకుంటే వ్యక్తిత్వాలను చేసే కార్యక్రమాలకు మీరు ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ పార్టీ నాయకులు చెప్పండి. ఆవు గట్టున వేస్తే, ఆవు చేనులో వేస్తే దూడేం గట్టున వేయదు, అది కూడా చేనులో వేస్తుంది. మీ విధానాలు మీరు మార్చుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీ అరాచక విష సంస్కృతిని, ఈ విధ్వంసకర ఆలోచనలు మీ మైండ్ నుంచి మీరు బయటికి వచ్చేసి మీ పార్టీ క్యాడర్కు ఒక స్ఫూర్తిదాయంగా మీరు నిలబండి. తప్పు చేసిన వారిని మీరు దండించండి, వెనకేసుకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మానవత్వంతో వ్యవహరించు, మంచి మనిషిగా వ్యవహరించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తా ఉన్నా.